హాయ్ వ్యూవర్స్, ఇవాళ ఎంతో హెల్దీ అండ్ సాఫ్ట్ ఇడ్లీలను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇడ్లీలే కాదండోయ్, నేను చెప్పే ప్రొసీజర్ కానీ ఫాలో అయ్యారంటే దోశలు, ఊతప్పం, పునుగులు ఇలా 4-5 ఐటమ్స్ ఒకే పిండితో తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ఆ పిండి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నేనైతే ఈ గ్లాస్తో రేషన్ బియ్యంని 6 గ్లాసులు తీసుకున్నాను. రేషన్ బియ్యం కానీ స్టోర్ బియ్యం కానీ అంటారు, చూడండి ఇలా ఉంటుంది. మినప్పప్పు 2 గ్లాసులు తీసుకున్నాను. ఈ గ్లాస్తోనే 2 గ్లాసుల మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ కాదు, 1 స్పూన్ అనుకో, నార్మల్ స్పూన్తోని 1 స్పూన్ మెంతులు, 1 కప్ అన్నం తీసుకున్నానండి. ఎలా తయారు చేయాలో చూద్దామా మరి. అన్నం పక్కన పెట్టి బియ్యం, మినప్పప్పు, మెంతులు ఒక బౌల్లో వేసుకొని ఒక 3 టైమ్స్ వాష్ చేసి నానబెట్టుకోవాలి. నేనైతే మార్నింగే నానబెట్టానండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే మినిమం 6 గంటలైనా నానాలి బియ్యం అనేది. అలా నానితేనే మనకి బియ్యం బాగా నాని ఇడ్లీలు మెత్తగా వస్తాయి. చూస్తున్నారు కదా బియ్యం ఎలా నానిందో. ఇలా బాగా నానబెట్టుకుంటేనే ఇడ్లీలు బాగా మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఇందులో 1 కప్పు అన్నం వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇక మీ వీలుని బట్టి బయట గ్రైండింగ్ మిషన్స్ ఉంటాయి, మిషన్స్లో కానీ ఇంట్లో ఉన్న మిక్సీ జార్లో కానీ లేదా ఇంట్లో ఉండే రోట్లో కానీ ఎలానో ఒకలా గ్రైండ్ చేసుకోండి. నేనైతే మా హస్బెండ్ హెల్ప్తో ఎంచక్కా వీక్లీ వన్స్ కూర్చొని ఇంట్లో ఉన్న రోట్లని గ్రైండ్ చేసుకుంటామండి. ఇలా కబుర్లు చెప్పుకుంటూ మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారు ఈ విషయంలో. పిండిని బాగా గ్రైండ్ చేసుకున్నామా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి తీసేసే ముందు. ఇలా వేళ్ళతో తీసి మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు, నేను చూపిస్తున్నా కదా, ఇలా చేసినప్పుడు లైట్గా బరకగా ఉంటే చాలండి. మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అలానే మరీ బరకగాను ఉండకూడదు. లైట్గా బరకగా అనిపించినప్పుడు తీసేసుకుంటే ఇడ్లీకి కానీ, దోశకు కానీ, మసాలా దోశకు కానీ, ఆనియన్ దోశకు కానీ, పొంగనాలు, ఊతప్పం, ప్లెయిన్ దోశ, నేనైతే ఈ ఒక్క పిండితోనే ఇన్ని రకాల టిఫిన్స్ అన్నీ తయారు చేసుకుంటానండి. నేనైతే ఈ పిండినంతా తీసి ఈ డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. నాకు దాదాపు ఒక 5 days వరకు వస్తుంది. మా దగ్గర ఉన్న రోల్ అయితే చిన్నది కాబట్టి నేను నానబెట్టిన బియ్యం అంతా ఒకేసారిగా గ్రైండ్ చేయడం కష్టం కాబట్టి ఒక 3 టైమ్స్గా గ్రైండ్ చేసుకున్నానండి. కొద్దిగా వేసుకొని ఒక 3 టైమ్స్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. స్టోర్ చేసి పెట్టేకముందు ఈ పిండిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి పెట్టుకోండి. ఎందుకంటే ఒక 3 టైమ్స్ ఒక్కోసారి కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పిండిని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ స్టోర్ చేసి పెట్టుకోండి. మార్నింగ్ టిఫిన్కి ఇడ్లీ చేయాలనుకుంటున్నాను. సో ఒక చిన్న బౌల్లో కొద్దిగా పిండి తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. నైట్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ పిండి అండి ఇది. ఇప్పుడు ఈ పిండిలో తగినంత ఉప్పు, సోడా వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. టిఫిన్ చేసేకి ఒక 1/2 hour ముందుగా కలిపి పెట్టుకున్నారంటే మీకు ఇడ్లీలు బాగా మెత్తగా వస్తాయండి. పిండిని మరీ గట్టిగా కలుపుకోకండి, కొంచెం సాఫ్ట్గా, చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. ముందుగా ప్లేట్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ పోసిన ప్లేట్ని తీసి ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టి
ఇప్పుడు ఇడ్లీలు వేసుకునే ముందు ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఉప్పు సోడా వేసి మిక్స్ చేసి పెట్టుకుంటాం కదా. మళ్ళీ ఒకసారి ఈ ప్లేట్లో వేసుకునే ముందు ఒక 2-3 టైమ్స్ బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఆ ప్లేట్లో వేసుకోండి. ఇలా వేసుకోండి. ఇలా పిండంతా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 10-12 మినిట్స్ ఉడికించుకోండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి. 12 మినిట్స్ అయిందండి. చూడండి, ఇలా మనకి ఆవిరి వస్తూ ఉంటుంది. వాటర్ వేపర్ ఇలా పడుతూ ఉంటుందండి. వాటర్ అంతా మనకు అప్పుడు తెలుస్తుంది ఇది కుక్ అయిపోయిందని. ఒకసారి మూత ఓపెన్ చేసుకొని చూడండి, ఇడ్లీ ఉడికిందా లేదా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా, ఇడ్లీలు ఇలా ఉబ్బినట్లు కనిపిస్తున్నాయి, కొద్దిగా చిల్లినట్లు కనిపిస్తుంది కదా. ఇలా అంటే ఉడికినట్లేనండి. అంతేనండి, ఎంతో సాఫ్ట్ అండ్ హెల్తీ ఇడ్లీలు తయారైపోయాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు దోశ వేసి చూపిస్తాను, చూద్దాం ఎలా వస్తుందో. వావ్, చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఇడ్లీ కూడా ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి. ముట్టుకుంటే అట్లే దూదిలా అనిపిస్తుంది. చూసారా, ఈ పిండితో ఇలా దోశ, ఇడ్లీనే కాదండి, ఊతప్పం, ఆనియన్ దోశ, మసాలా దోశ, కారం దోశ, ఎగ్ దోశ, ఒకే పిండితో ఇన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.